ఉత్తరాంధ్ర వాసుల ఇలవేల్పు అయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారిని ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం వేద పండితుల వేద ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ మాట్లాడుతూ సీఎం జగన్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సుభిక్షంగా ఉండాలని కోరినట్లు చెప్పారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తాను విశాఖ వాసినినని, ఇక్కడ పరిస్థితులు, సమస్యలు అన్నిటిపై తనకు అపూర్తి అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలుపొందేందుకు తామంతా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అన్నీ ఒకలాగా అలా ఉండదు. సార్ కట్టొచ్చు సంపూర్ణమైన ఆశీస్సులు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మా వైఎస్ఆర్ పార్టీకి, అందులో అనేక సంక్షేమ ఫలాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడాను విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా
మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న ఛాలెంజెస్ ఏంటి మేడం? ఇప్పుడు మీరు ఏ ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నారు? సోదరా, పదవులున్నా నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ 3 జిల్లాలకి ఎంపీగా ఉన్నాను. అలాగే విజయనగరం 2 సార్లు ఎంపీగా చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. అంటే ఆ అనుభవం ఉంది. వెళ్ళేడు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడాను విశాఖ అభివృద్ధి కోసం మీరు ఒకసారి చూస్తే www.sansad.coin చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని పూర్తి చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి, ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అంటే యువత కానీ మహిళలకు కానీ, అలాగే ఇక్కడ ఉన్న ఇప్పటికే ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లోని ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకెళ్లవలసిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి అటువంటిది వీళ్ళు ప్రజల వాయిస్నే పార్లమెంట్లో వినిపించడానికి అవకాశాన్ని మనం ఒక బీసీ మహిళగా నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఎంపీగా వైఎస్ఆర్ పార్టీ నుంచి. మరి వీళ్ళ అమ్మవారిని పూర్తిగా ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పని మరి మీ అందరి తాలూకా అసలు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మరింత చేరువుగా ప్రభుత్వ ఫలితాలు పథకాలన్నీ కూడా అందాలి, వాటిని కంటిన్యూ అవ్వాలంటే వైఎస్ఆర్ పార్టీని గెలిపించారని ఆ తల్లి తాలూకా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరా, నేను ఇంకెవరైతే నాలుగులోకి అవ్వచ్చామో కానీ నేను పూర్తిగా నాకు ఇది పుట్టినిల్లు శ్రీహరిపురం, నా పుట్టినిల్లు ఇది, మెట్టినిల్లు విజయనగరం. నేను పుట్టినిట్లో నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడ చదువుతున్నాను కూడా, ఇక్కడ పెరిగాను. సో ఇక్కడ నాకు ఎవరు వేరే అనడానికి కూడా క్వశ్చన్ కూడా లేదు ఇక్కడ. అది ఆయన అడగండి. గత ఎన్నికల్లో విశాఖ సిటీ 4 కూడా టీడీపీ కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో విశాఖ ఉన్నటువంటి సిటీ 4 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు టీడీపీ బలంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఏ పార్టీ ఆ పార్టీ గురించి చెప్పుకున్నా ఇప్పుడు ప్రజలకి అజెండాలో చెప్పిందే కాకుండా ఇంకా ప్రత్యేకమైన పథకాలతో ఈవేళ ప్రజలకు చేరువగా ఈరోజు ఇచ్చిన అటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీకి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీనే ఎంపీ చేసుకుంటా కానీ ఎవరో ఏదో అనుకుని మేము గెలుస్తామంటే ఏమవుతుంది? మాట చెప్పడం, దాటివేయడం అవతల పార్టీల తాలూకా నైజం. ఇది చెప్పకపోయినా చేసి చూపించే పని జగన్మోహన్ రెడ్డి గారి పని. ఉత్తరాంధ్ర నేత అయినటువంటి పెద్దలు బొత్స సత్యనారాయణ గారు సతీమణి బొత్స ఝాన్సీ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు, వారిని సమన్వయకర్తగా నియమించిన తర్వాత ఎన్నికల ప్రచారానికి సంబంధించి తొలుత ఉత్తరాంధ్ర ఇలవేలిపోయినటువంటి మన ప్రాంత కనకమహాలక్ష్మి అమ్మవారి తాలూకా ఆశీస్సులు తీసుకొని ప్రారంభించాలన్నటువంటి ఉద్దేశంతో వారు ఈరోజు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఇక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం, వారితో పాటు స్థానిక శాసనసభ్యులు గణేష్ కుమార్ గారు, స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్ చైర్మన్ గారు, మిగిలినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు, అన్ని శాసనసభ నియోజకవర్గాలు గెలిపించుకోవాలనేటువంటి దిశగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సీనియర్ నాయకురాలు, గతంలో 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసినటువంటి అనుభవం, గతంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా వారికి ఉన్నటువంటి అనుభవం, పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేసి డాక్టరేట్ సంపాదించుకున్నటువంటి ఉన్నత విద్యార్థురాలైనటువంటి ఝాన్సీ గారు, మన ప్రాంత బిడ్డ, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి విజయనగరం జిల్లా కోడలుగా వెళ్ళినటువంటి ఝాన్సీ గారు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయడం అనేటువంటి